దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 9వ వచన భాగం. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలిగొనిన వారికి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవునికి సమస్తమేమో కలుగాక. చక్కటి శ్రేష్టమైన విషయాన్ని, వాగ్దానాన్ని దేవుడిని గుర్తు చేస్తున్నాడు, తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ వాక్య వాగ్దానం నా జీవితాల్లో, మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమెన్. ప్రియా సహోదరుడా, ఏ పరిస్థితి మధ్యలో ఉండి, ఎక్కడి నుంచి, ఏ ప్రాంతం నుంచి ఈ వచన భాగాన్ని, వాక్యం వింటున్నావో కానీ ఖచ్చితంగా నీ ప్రాణాన్ని ఆయన తృప్తిపరచబోతా ఉన్నాడు. అది ఎప్పుడు మనకు తృప్తి కలుగుతుందంటే మనలో ఆశ ఉన్నప్పుడే. ఏదైతే మేలు పొందుకోవాలని, ఏదైతే ఏ విషయంలో దీవించబడాలని ఎదురు చూస్తున్నావో, నిజమే, దీవించబడాలని, దీవెన కావాలి, మేలు కావాలి. కానీ అది కావాలంటే నీలో ఆశ కూడా ఉండాలి. ఆశ, ఇది నేను పొందుకోవాలి అనే ఆశ, తృష్ణ ఉండాలి. అది ఒక వాంఛ, ఒక కోరిక. ఇది ఖచ్చితంగా నేను పొందుకోవాలంటే ఆశ ఎవరికి ఉంటుందో వారి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచి ఉన్నాడు, తృప్తిపరిచి ఉన్నాడు అంటే నమ్మాలి. ఆల్రెడీ డన్, ఆల్రెడీ అయిపోయింది. దేవుడు చేసి ఉన్నాడు, చేసి ఉన్నాడు అని నమ్మవలను కదా. మన నమ్మకం ద్వారానే మనం దేవుని వాగ్దానాన్ని సొంతం చేసుకోగలుగుతాము. ఆకలిగొనిన ప్రాణులను మేలుతో నింపి ఉన్నాడు. ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, మేలుతో నింపి ఉన్నాడు. ఆయన నీ ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు, ఆయన నీ ప్రాణాన్ని మేలుతో నింపుతాడు. అది ఎప్పుడు ఆశ కలిగి ఉండాలి, ఆకలి కలిగి ఉండాలి. ఇప్పుడు ఆకలి అయిన వాడికి ఆహారం కావాలి. ఆ కడుపు నిండిన వాడికి ఆహారం యొక్క విలువ, భోజనం యొక్క వాల్యూ తెలియదు. అందుకే కడుపు నిండా వాడికి తెలియదండి. అదే ఆకలి అవుతున్న వాడికి పచ్చడి మెతుకులు కూడా పరమాన్నంలాగా భావించగలుగుతాడు. ప్రియా సహోదరుడా, నీ జీవితంలో ఆకలితో ఉన్నావా? అలమటిస్తూ ఉన్నావా? ఆశ కలిగి ఉన్నావా? మేలు కొరకు ఎదురు చూస్తున్నావా? దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. మనం ఎదురు చూడాలి, అది పొందుకునేంత వరకు ఎదురు చూడాలి. దాన్ని దేవుడు నీకు ఇస్తే ఏదో మామూలుగా ఇవ్వడండి, తృప్తిగా. ఆనాడు 5,000 మంది ప్రజలు ఒకచోట కూర్చున్నప్పుడు దేవుడు వారికి కొద్ది ఆహారం, 5 రొట్టెలు 2 చేపలతో అందరికీ ఆహారాన్ని పెడతారు. వారు భోజనం ఎలా చేశారంటే, వారు తృప్తిగా భోజించిన తర్వాత 12 గంపలు ఎత్తిరి మిగిలినవి అనే విషయం మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, ఈరోజు ఏమి లేని చోటనే దేవుడు తృప్తిని ఇవ్వబోతా ఉన్నాడు. నేను నింపబోతా ఉన్నాడు. హల్లెలూయా. నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నట్లుగా దేవుడిని నింపుతాడు. ఆయన నింపాడంటే దాన్ని ఎవరు ఆపలేరు. అది నింపబడి పక్కవారికి కూడా ప్రవేశించేలాగా నా దేవుడు చేస్తాడు. ఆ మేలును ఇతరుడు అనుభవించేలాగా నా దేవుడు చేస్తాడు. ఈరోజు ఇస్తున్న వాగ్దానం అదే అండి. నిన్ను తృప్తిపరచబోతా ఉన్నాడు, తృప్తిగా ఉంచబోతా ఉన్నాడు, మేలుతో నింపబోతా ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కనుక ఇంత గొప్ప విషయాన్ని, వాగ్దానాన్ని ఈజీగా తీసుకోకండి. ఏ అవసరంలో ఉన్నావో ఆ అవసరంలో నీకు తృప్తిని నా దేవుడు ఇచ్చును గాక. ఏ విషయాన్ని బట్టి నువ్వు కావాలని ఎదురు చూస్తున్నావు దాన్ని కొద్దిగా ఇవ్వడం కాదు, నింపే విధంగా నా దేవుడు చేయను గాక. హల్లెలూయా. సంతోషము, నీకు తృప్తిగా నింపబోతా ఉన్నాడు. తృప్తినిస్తాడు, నింపుతాడు. ఆయన వాగ్దానం నమ్మండి, ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. కష్టంలో ఎందుకు నాకు ఈ బ్రతుకు, ఈ బాధలు ఏంటి, ఈ సమస్యలు ఏంటి అని చెప్పేసి ఎదురు చూస్తూ అనుకుంటున్నావు కోసం బాధపడమాకు, ధైర్యంగా ఉండు. ఆయన వాగ్దానం ఇస్తే ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. నువ్వు ఆ వాగ్దానం ఎత్తిపడి ప్రార్థన చేయాలి. భూమి, సూర్య, చంద్ర, ఆకాశ నక్షత్రాల మహా గొప్ప దేవుడా, నువ్వు మాట ఇచ్చావు, ఆ మాట మా జీవితం నెరవేర్చు. ప్లీజ్ అయ్యా, సహాయం చేయండి. ఆయన సన్నిధిలో విలపించండి, గోజాడండి, అడిగితే ఇవ్వందంటూ ఆయన దగ్గర ఏమీ లేదండి. ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. కన్న తల్లిదండ్రే పిల్లలు అడిగినప్పుడు ఖచ్చితంగా ఇస్తారు కదా. మరి అంతకంటే రక్తం ఇచ్చి కొన్న తండ్రి, ప్రాణం ఇచ్చిన తండ్రి నీవు కావలసింది ఖచ్చితంగా ఇస్తాడు. కనుక ఈ వాగ్దానం ఎత్తిపట్టండి. నిన్న దేవుడు మేలుతో తృప్తిపరిచి
నిండుగా నింపునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, వందనాలు, స్తోత్రం. గొప్ప వాగ్దానం మీరు మాకు తెలియపరిచేందుకు వందనాలయ్యా. ఈ పూట దినమంతా నీ కృపాక్షయ నెమ్మది కాపుదల ద్వారా దయచేయండి. నీ మేలుతో మమ్మల్ని తృప్తిపరచండి. ఏదో ప్రభా సగం సగం ఆశయాలు మేలు కాదు ప్రభా, తండ్రి నిండైన ఆశయాలతో మమ్మల్ని తృప్తిపరచం వేడుకున్న కష్టము, నష్టం, బాధ, బలహీనత, రోగం, మెరుగు, ఇబ్బంది, సమస్యలు, అనారోగ్యాలను తొలగింపజేసి నీ కృపలను వర్ధింపజేసి నీ నా మహిమార్థం పెట్టి వాడికి సహాయం దయచేయం వేడుకుంటాం. కృప నుంచి కాపాడు సహాయం దయచేయమని ఈ వాగ్దానము విన్న విశ్వసించిన ప్రతి ఒక్కరి జీవితాలు నీ మేలు దయచేయమని నా జరిగిన యేసు నామములో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.